హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టైంలో వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ప్రాసెస్ చేసే ముందు ఐటమ్స్ అన్నీ చెప్తున్నానండి. ఇంగ్రీడియంట్స్: 1/2 kg క్యాబేజ్, ఒక 3 క్యారెట్స్ తీసుకున్నాను. 1/2 kg ఉంటుంది ఇది. క్యారెట్ 1/2 కిలో, 1/2 kg క్యాబేజ్, ఇవి రెండు తీసి కడిగి పెట్టేసుకోండి. 4 స్పూన్స్ కార్న్ఫ్లోరు, కొంచెం వెల్లుల్లి కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని పెట్టేసుకోవాలి. సన్నగా తరుక్కున్న కొత్తిమీర, టమాటో సాసు, చిల్లీ సాసు, తర్వాత బియ్యపిండి ఒక 3 టేబుల్ స్పూన్స్, సోయా సాసు ఒక 2 టేబుల్ స్పూన్స్, గ్రీన్ చిల్లీ సాసు ఒక 2 టేబుల్ స్పూన్స్, పన్నీరు కొంచెం తీసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వేసేటప్పుడు చెప్తాను. ఇప్పుడు మిరియాల పొడి అంటారు కదండి, పెప్పర్ పౌడర్, అది కూడా తీసుకోండి. ఒక పొటాటో ఇలా ఉడికించుకొని సైడ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు క్యాబేజీ ఇలా హాఫ్గా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఒకేసారి కట్ చేయలేం కాబట్టి ఇలా ఫస్ట్ హాఫ్ పీస్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకోండి. ఎందుకంటే మిక్సీలో వేసేసుకోవాలి. యాక్చువల్గా ఇలా మొత్తం కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి అన్నీ వేసేసుకున్నాక నెక్స్ట్ క్యారెట్ కూడా పైన తొక్కంతా తీయాలి. ఫీల్ తీసేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకేసారిగా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అన్ని ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు క్యాబేజు, క్యారెట్ కొంచెం కొంచెం వేసేసుకుంటా మిక్సీకి పట్టేసుకుందాం. ఇప్పుడు మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకొని చేసేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ ముక్కలన్నీ వేసేసుకోండి. కొంచెం క్యాబేజీ, కొన్ని క్యారెట్స్ వేస్తే సేమ్ కలరు మనకి మిక్సీ కూడా ఈజీగా అయిపోతుంది. ఇలా వేసాక మిక్సీకి పట్టేసుకోండి. ఇలా మిక్సీకి పట్టేసుకొని ఒక పెద్ద గిన్నె తీసుకొని దానిలోకి వేసేసుకొని అన్నీ ఇదే విధంగా పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మొత్తం పట్టేసుకొని గిన్నెలోకి తీసుకున్నాను. మీరు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. 1 టేబుల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం దానికి పట్టేటట్టుగా బాగా కలిపేయండి. ఇలా కలిపి అలా 2 సెకండ్స్ అలా వదిలేసి ఇప్పుడు దీంట్లో వాటర్ వస్తుంది. దీన్ని బాగా పిండేసుకుంటే సరిపోతుంది. వాటర్ మొత్తం పోవాలి. ఇలా పిండుకోవాలి మొత్తం. ఇలా వాటర్ మొత్తం తీసి వేరే గిన్నెలోకి సపరేట్ చేసేసుకోండి. ఇలాగా మొత్తం ఇదే విధంగా చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా చూడండి, పొడి పొడిగా ఉండాలి. వాటర్ ఎక్కువ ఉన్నప్పుడైతే మనకు చేయడానికి ఇబ్బంది అవుతుంది, మెత్తబడుతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. దీనిలోకి కార్న్ఫ్లోర్స్ 3 టేబుల్ స్పూను, 3 టేబుల్ స్పూన్ బియ్యపిండి కూడా యాడ్ చేసుకోండి. సేమ్ బియ్యపిండి ఎంత తీసుకుంటామో కార్న్ఫ్లోర్ కూడా సేమే తీసేసుకోండి. ఇప్పుడు కొంచెం సన్నగా తరుక్కున్న కొత్తిమీర, వెల్లుల్లి కూడా సన్నగా తరుక్కున్నాం కదా, అవి హాఫ్ వేసేసుకొని హాఫ్ ఉంచుకోండి. దీంట్లోన పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు మనము ఆలు ఉడికించుకొని పెట్టేసుకున్నాం కదా, ఇలా స్మాష్ చేసుకొని వేసేసుకోండి. ఒకటైతే సరిపోతుంది పెద్దదైతే, చిన్నవైతే 2 తీసుకోండి, పెద్దదైతే ఒకటైతే సరిపోతుంది. ఇలా మొత్తం స్మాష్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఆలు మొత్తం కూడా ఇదే విధంగా వేసేసుకోండి. ఇప్పుడు పన్నీర్ కూడా చెప్పాను కదా, పన్నీర్ కూడా ఒక చిన్న పీస్ తీసుకొని వేసేసుకోండి ఇలా తురుముకొని. ఇవి 2 వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనము ఓన్లీ మంచూరియాకు ఇవేం యాడ్ చేయం కదా, మంచూరియాకు పన్నీర్ యాడ్ చేయం కాబట్టి ఇది వేస్తే సేమ్ మంచూరియా టైపే, కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ అండి. పన్నీర్ వేసి ఇలా మొత్తం కలిపేయండి. మనకి పట్టుకుంటే చిన్న ముద్దలాగా అవుతుంది. వాటర్ ఏమి వేయకండి, అదే మనకి తడికి సరిపోతుంది. వాటర్ ఏమి వేయకుండా ఈ విధంగా మొత్తం కలిపేయండి.
కలిపి ఇలా చేతిలోకి తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్ బాల్స్ అయినా చేసేసుకోవచ్చు, లేదంటే ఈ షేప్లో చేసుకున్నా సరిపోతుంది. మీకు ఎలా కావాలంటే ఆ విధంగా చేసేసుకోండి. కాకపోతే ఈజీగా అండి. ఇలా ఫస్ట్ చేతిలోకి తీసుకొని ఇలా వేళ్ళతో ఇలా నొక్కితే మనకి షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి మా పాప కూడా ట్రై చేసింది, తను కూడా చేసి పెట్టేస్తుంది. ఈజీగా అవుతుంది కదా. ఇలా మనకు ఒకరు పక్క నుండి చేస్తే మనకు కూడా కొంచెం చేయాలనిపిస్తుంది కదా. ఈ విధంగా అన్నీ చేసేసుకొని పెట్టేసుకున్నాను నేను. మరి పెద్దగా దొడ్డుగా కాకుండా మీడియం సైజులో చేసేసుకోండి. మనకి లోపల కాలదు. చూడండి అన్ని సైజు ఒకే విధంగా నేను చేసేసుకున్నాను. మరి అలా చేస్తే పెద్దవిగా చేస్తే లోపల ఉడకవు. ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యాక ఇలా 1 బై 1 డ్రాప్ చేయండి. ఒకదానిపైన ఒకటి కాకుండా ఇలా సపరేట్ వేసేసేయండి. ఇలా అన్నీ వేసాక అలా 2 సెకండ్స్ వదిలేయండి. అప్పుడే కదపకండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దాన్ని కొంచెం కదపండి. ఇలా ఒకసారి ఇలా కింది దాకా తీసుకొని సైడ్లో తిప్పి వేసేసుకోండి ఇంకో సైడ్. ఇలా ఒక 2-3 మినిట్స్ అయితే అవుతుంది. కొంచెం టైం పడుతుందండి కాలడానికి. ఈ కలర్లో వచ్చాక సైడ్లోకి తీసి పెట్టేసుకోండి. ఒక ప్లేట్లోకి వేసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మళ్ళీ మిగతాయి కూడా ఇంకొక బ్యాచెస్ కింద వేసేసుకోండి. నాకైతే 2 టైమ్స్ వేసాను. మీరు ఈ విధంగా అన్నీ వేసేసుకొని కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసేసుకొని కాల్చి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే బాణీలోనే కొంచెం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాక వెల్లుల్లి మనం కట్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోండి. సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసేసుకొని ఒకసారి కలపండి. ఇలా కొంచెం కలుపుతూ ఉంటే మనకి ఆనియన్స్ అనేది కొంచెం ఉడుకుతుంది. దీనిలోకి సన్నగా తరుక్కున్న ఒక 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానండి, అది చూపించడం మర్చిపోయాను. కొంచెం కొత్తిమీర సన్నగా తరుక్కున్నది కూడా వేసేసుకొని సోయా సాసు ఒక 2 టేబుల్ స్పూన్స్, చిల్లీ సాసు 2 టేబుల్ స్పూన్స్, టమాటో సాసు ఒక 2 టేబుల్ స్పూన్స్, చిల్లీ సాస్ ఉంటుంది కదండి, అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని ఒకసారి కలిపేయండి. ఇలా కలిపితే మనకి కొంచెం ఆనియన్స్ అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌లో కొంచెం వాటర్ వేసేసుకొని కలిపి ఇందులోకి వేసి కలిపేయండి. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి, లేదంటే దగ్గర గట్టి పడుతుంది. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేయండి. మంట అనేది హైలో పెట్టేసుకొని ఈ రెసిపీ చేసేసుకోండి లాస్ట్లో. ఇప్పుడు కొంచెం దగ్గర పడ్డాక ఇది మొత్తం వేసేసుకొని ఇలా స్లోగా కలిపేయాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర, ఒక 1/2 టేబుల్ స్పూన్ కొంచెమే అండి లెమన్ కూడా వేసాను. లెమన్ అనేది ఆప్షనల్, వేసుకుంటే ఓకే, వేసుకోకపోయినా ఓకే. వేసి ఒకసారి కలుపుకుంటే అంతే అండి, ఈ స్నాక్ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చిందో లేదో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.